నమస్తే వెల్కమ్ టు మెగా 9 దిస్ ఇస్ తేజస్వి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్లో భక్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు. నిన్న సాయంత్రం క్యూ లైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళలను తోటి భక్తులు తోసివేశారని ఒకరిని ఒకరు కొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద ఉన్న క్యూ లైన్లో నిన్న సాయంత్రం కొంతమంది భక్తులు ఒకరినొకరు కొట్టుకుని తీవ్ర గొడవకు దారితీసింది. అంటే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ క్యూ లైన్లో వస్తున్న ఓ మహిళ చిన్న బిడ్డను తీసుకొని మహిళ క్యూ లైన్లో వస్తుండగా తోటి భక్తులు ఆమెను తోసివేయడంతో అంటే ఆమె కుటుంబ సభ్యులు ఆ తోసేసిన వారిద్దరూ గొడవకు దిగిన పరిస్థితి ఉంది. అయితే అక్కడే ఉన్న విజిలెన్స్ అధికారులు అలాగే సిబ్బంది కూడా వారిద్దరిని వారించిన పరిస్థితి ఉన్నప్పటికీ వారిద్దరూ తీవ్ర ఆగ్రహావేశాలకు లోని ఒకరినొకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అక్కడే ఉన్న ఆలయ పేష్కార్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ కూడా వారిని ఇద్దరిని కూడా సముదాయించి వారించే ప్రయత్నం చేసినప్పటికీ వారిద్దరూ ఎంత మేరకు తగ్గకపోవడంతో అటు విజిలెన్స్ అధికారులు ఇటు సిబ్బంది కూడా క్యూ లైన్లోకి చొరబడి వారిద్దరిని బయటికి తీసుకొచ్చి ఇద్దరిని సముదాయపరిచిన పరిస్థితి కూడా ఉంది. అయితే సాధారణంగా అంటే తిరుమలలో క్యూ లైన్ల వదిలే సమయంలో దర్శనానికి అనుమతించే సమయంలో యొక్క తోపులాట్లు కొంత గందరగోళం ఉంటుంది. అయితే ఇదే సమయంలో కొంతమంది తీవ్ర ఆగ్రహావేశాలకు లోని ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కూడా గతంలో కూడా జరిగింది. అలాగే ఇటీవల మార్చి 21వ తేదీ కూడా సిఆర్ఓ వద్ద క్యూ లైన్లలో అంటే గదుల కోసం వేచి ఉన్న కర్ణాటకకు సంబంధించిన భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని వారి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ గాజు వాటర్ బాటిల్తో కూడా వారిపై దాడికి తెగబడిన పరిస్థితి ఉంది. ఈ దాడిలో కూడా అతనికి కుట్లు పడిన పరిస్థితి కూడా ఉంది. అంటే తరచూ ఇట్లాంటి దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి క్యూ లైన్లలో. అయితే వీటికి పూర్తిగా స్వస్తి పలకడం కోసం అటు విజిలెన్స్ అధికారులు ఇటు టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అంటే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకరికొకరు గొడవలకు దిగబడకుండా ఉండేందుకు యొక్క మై ఐ హెల్ప్ యూ అనే కొత్త ఒక కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ అలాగే టీటీడీ సిఎండ్ఎస్ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న హర్షవర్ధన్ రాజు ఈ యొక్క కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ఎవరికైనా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే వారిని సంప్రదిస్తే వారికి తగిన విధంగా సలహాలు సూచనలు చేసి వారికి గైడెన్స్ ఇచ్చేదానికి కూడా ఆ యొక్క సిబ్బంది ఉపయోగపడతారు. అదేవిధంగా విజిలెన్స్ అలాగే టీటీడీ సిబ్బందిని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఈ యొక్క మై ఐ హెల్ప్ యూ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ఇట్లాంటి విధానం వల్ల కొంత భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా వారికి ఏదైనా సమాచారం కావాలనుకున్నా లేక వారికి ఇతర భక్తుల వల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా వారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే ఆ సమస్యను పరిష్కరించి వారికి సరైన మార్గాన్ని చూపే అవకాశం ఉంటుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ అలాగే టీటీడీ సిఎండ్ఎస్ఓగా ఉన్న హర్షవర్ధన్ రాజు యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.